ప్రైజ్ ది లార్డ్ సిస్టర్. రికార్డింగ్ బాబు. ప్రైజ్ ది లార్డ్ సిస్టర్. ప్రైజ్ లా రికార్డింగ్ అమ్మా, రికార్డింగ్ అవుతుంది. మొదలు పెట్టు రవి. పెట్టు రవి. స్టార్ట్ చేయాలన్నా జ్యోతి? ఎస్. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, శుక్రవారం దినమున తిరిగి అందరము కలిసి ప్రభు సన్నిధిలో ఆ సమయాన్ని గడపటానికి, మన యొక్క విజ్ఞాపనలో ఆయన సన్నిధిలో విన్నవించుకోవటానికి ప్రభు ఇచ్చిన సమయాన్ని బట్టి స్తోత్రాలు చెల్లిస్తూ ప్రారంభ ప్రార్థన చేసుకొని ఈ శుక్రవారం కూడికను మనము ప్రారంభించుకుందాం. దయచేసి అందరూ ఏక మనసుతో ప్రభు సన్నిధిలో తలలు వంచి కళ్ళు మూసుకొని మన హృదయాలను ఆయనకు అప్పచెపుతూ ప్రార్థనలో ముందుకు సాగుదాం. పరిశుద్ధుడమైన మా ప్రియ పరలోకపు తండ్రి, మహోన్నతుడా, నీ ఘనమైన ప్రేమను బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం నాయన. నీ మహాకృపను బట్టి మీ ప్రణాళికలో తిరిగి నీ బిడ్డలమైన మేమందరము కూడా నువ్వు పేరు పెట్టుకొని ప్రత్యేకపరుచుకున్న జనాంగంగా చేసుకొని ఈ లోకంలో మేము జీవించటానికి అనుమతిస్తూ నీ సన్నిధిలో ఈ రీతిగా మేము సారిసారి కలుసుకొని బలపడటానికి మాకిచ్చిన ఇంత మంచి అవకాశమును బట్టి, సమయాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ జూమ్ కూడికకు రావలసిన నీ బిడ్డలను అందరినీ కూడా ప్రేరేపించి సకాలానికి అందరినీ నడిపించండి. వారి హృదయాలను మీరు ప్రోత్సాహపరచండి. వారి హృదయాలకు మీరు ఆదరణ కలిగించమని ప్రార్థిస్తూ ఉన్నాను. ఏది ఏమైనా మేమందరము మమ్మును మేము నీ కృపాహస్తాలకు మాత్రమే అప్పచెప్పుకుంటున్నాం. మమ్మను మీ ఆధీనంలో ఉంచుకొనండి. మేమందరము కూడా ఏక మనస్సుతో ఈ సమయంలో నీ సన్నిధిలో నేను స్తుతించటానికి, నిన్ను ఆరాధించటానికి, నీ మెల్లని స్వరమును వినటానికి, అలాగే ప్రభువా మా విన్నపములను అన్నిటినీ కూడా నీ సన్నిధిలో మొరపెట్టుకొనటానికి మాకటి సమయాన్ని దయచేయండి ప్రభువా. నీ ఆత్మను మా మధ్యలో కుమ్మరించండి. నీ ఆత్మ కార్యములు మాత్రమే జరిగించండి. నీ ఆత్మ బలము కలిగినటువంటి మాటలు మాత్రమే మా ద్వారా మాట్లాడించి మమ్మల్ని ఆత్మలో బలపరచి నీ కృప ద్వారా నడిపించమని ఇచ్చిన సమయాన్ని బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తూ మరి ఒకసారి అడుగుతున్నాను ప్రభు, రావాల్సిన బిడ్డలను అందరినీ కూడా మీరు సకాలానికి నడిపించండి. అందరూ జాయిన్ అవ్వటానికి, అందరూ ఏక మనసుతో నీ సన్నిధిలో నేను ఆరాధించడానికి నడిపించమని ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తూ వాక్య పరిచర్యలో కూడా మీరే తోడుగా ఉండి మమ్మల్ని అందరినీ బలపరచమని మమ్మను మేము నీ కృపాస్థలకు అప్పచెప్తూ ఈ సమయంలో ఏ అంతరాయము కూడా, అది ఎటిదైనా సరే ప్రభు, ఏ అంతరాయము జరగకుండా ఈ కూడిక మర్యాదగా జరుగునట్లు కృప చూపించుమని మాతో మీరుండుమని మమ్మను మేము నీ కృపాస్థలకు అప్పచెప్తూ యేసు నామమున ప్రారంభిస్తున్నాము తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, రాత్రి కాలంలో ప్రభు సన్నిధిలో మనందరం కూడా మన విన్నపములు విన్నవించుకోవటానికి కూడి వచ్చాము. ఈ సమయంలో ప్రభు స్వరాన్ని మనము వినాలని ఆశపడుతూ ఉన్నాం. మన జీవితంలో ఓటమిని విశ్వాస ప్రయాణంలో, లోకరీతిగా కాదు కానీ మనం జీవిస్తున్నటువంటి విశ్వాస జీవితంలో ఓటమి లేకపోతే అపజయము అందాం, ఓటమి కరెక్ట్. అనేక సార్లు మన జీవితంలో మనము ఓటమిని చూస్తూ ఉన్నాం, అనుభవిస్తూ ఉన్నాం. ఆ ఓటమే మన జీవితంలో చివరిది అయితే, అంతిమమైతే మనం ఈనాటికి ఇంకా మనం సజీవుల లెక్కలో ఉండం. అందుకే దేవుడు ఏమంటున్నాడంటే, మన జీవిత ప్రయాణంలో ఓటమి అది అంతిమం కాదు. ఓటమిని కూడా విజయముగా మార్చగలిగిన దేవుడు నీవు, నేను, మనందరము నమ్మిన మన దేవుడు యేసయ్య. కాబట్టి ఓటమే మన జీవితంలో చివరిది కాదు. అలా అని అక్కడ ఒక కండిషన్ ఉంది. ఏంటి ఆ కండిషన్ అంటే, ఎప్పుడైతే మనము ఆయన వైపు తిరిగి మరలుతామో, అంటే తిరిగి మనం ఏ ట్రాక్ లో ఉండాలనో ఆ ట్రాక్ లోకి వచ్చేస్తే, మనము నమ్మిన మన దేవుడు యేసయ్య తిరిగి మనకు నూతనత్వాన్ని అనుగ్రహించి
తిరిగి మనల్ని జీవింప చేసేవాడు. ఆ కృప కలిగిన దేవుడు, మనము నమ్మిన దేవుడు, మనము విశ్వసించిన దేవుడు, మనము ఆధారపడిన మన దేవుడు, అంత గొప్ప దేవుడు. కాబట్టి మన పరలోక తండ్రి మనము ఓడిపోయిన స్థితిలో మనలను మరొక విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలి. మనం ఓడిపోయిన స్థితిలో మన దేవుడు మనల్ని తిరస్కరించే దేవుడు కాదు, దూరం పెట్టే దేవుడు కాదు, అసహించుకునే దేవుడు కాదు, మరి ఎక్కువగా మన పట్ల ప్రేమను కనపరిచే దేవుడు అన్నటువంటి విషయాన్ని కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. అసలు మన యేసయ్య ఎంత ప్రేమ కలిగిన దేవుడు అంటే, అట్టి బలహీన సందర్భాల్లోనే, అట్టి పడిపోయిన స్థితిలోనే ఆయన తన కృపను మనందరి పట్ల అపారంగా చూపించే ప్రియ తండ్రి మన తండ్రి, మన పరలోకంలో ఉన్న మన తండ్రి. ఇది మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. కానీ ఒక మాట మనం జాగ్రత్తగా గమనించాలి. ఇందాక నేను చెప్పిన మాటే. అదేంటి అనంటే, ఎప్పుడైతే తిరిగి ఆయన వైపు, ఆయన సన్నిధికి మనం వస్తామో అప్పుడు, అంతే తప్ప మనము మన ఇష్టం వచ్చినట్లు జీవిస్తూ వెళ్ళిపోతూ ఉంటే ఆయన కనికరించే దేవుడు కాదు. మనం తప్పిపోయిన కుమారునిలో అంటే ప్రొడగల్ సన్ మనం చూస్తాం. అందులో ఎప్పుడైతే కుమారుడు తిరిగి వచ్చాడో తండ్రి మెడ మీద పడి ముద్దు పెట్టుకున్నట్లుగా మనం చూస్తాం. ఒక్క మాట కూడా అక్కడ తండ్రి ఏది మాట్లాడలేదు. హక్కున చేర్చుకున్నాడు, కౌగలించుకున్నాడు, ముద్దు పెట్టుకున్నాడు, ప్రశస్తమైన వస్త్రాలు ధరింపచేశాడు, బంగారు ఉంగరాన్ని కూడా ధరింపచేసి గొప్ప విందు ఏర్పాటు చేసి దేవుడు తండ్రి పరలోకమందున్న మన తండ్రి. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇది మనం జ్ఞాపకం చేసుకుంటే దానికి ఆధారంగానే ఈ దినము యెహోషువ గ్రంథంలో నుండి ఒక మాట మనం జ్ఞాపకం చేస్తే చాలా మంది, ఇది కూడా అలాంటి సందర్భంలోదే. అంటే ఇశ్రాయేలు ప్రజలు ఓటమిని చవిచూచినం, ఓటమిని అనుభవించినం, ఓటమిని భరించలేని పరిస్థితిలో ఉన్నప్పుడు దేవుడు కలిగించిన ఓదార్పు. అక్కడ ఇశ్రాయేలీయులు అంటే యెహోషువ గ్రంథము 8వ అధ్యాయం 1వ వచనంలో ఒక యుద్ధాన్ని అక్కడ వారు అనుభవించారు. ఆ యుద్ధంలో వారు ఓటమిని అనుభవించినట్లుగా మనం చూస్తాం. 8వ అధ్యాయము 1వ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే, మరియు యెహోవా యెహోషువతో ఇట్లా నేను ఒక మాట మాట్లాడుతూ ఉన్నాడు. ఈ మాట ఏమని మాట్లాడుతున్నాడు అంటే, భయపడకము, జడియకము, యుద్ధ సన్నద్ధులైన వారిని అందరినీ తోడుకొని హాయి మీదికి పొమ్ము. ఇక్కడ 3 మాటలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. యుద్ధం ఉంది ముందు, ఇశ్రాయేలీయుల ముందు ఉన్నటువంటి ఆ సమస్య లేకపోతే పరిస్థితి లేకపోతే మరి ఒకటి ఏంటి అని అంటే యుద్ధం ఉంది. ఈ యుద్ధములో దేవుడు వారికి ప్రోత్సాహకరమైనటువంటి లేకపోతే ఉత్తేజపరిచేటువంటి లేకపోతే బలపరిచేటువంటి మాట ఒకటి అన్నాడు. అది ఏంటి అని అంటే 2. 1 భయపడకము, 2 జడియకము. ఈ 2 మాటలు మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇంతకు ముందు కూడా నేను చెప్పినప్పుడు యుద్ధానికి కావలసినటువంటి మన ప్రోత్సాహం ఏంటి అనేటువంటి విషయాలు నేను ఇంతకుముందు మాట్లాడాను. ఇది అది కాదు. కానీ ఇక్కడ దేవుడు ఏ సందర్భంలో అయినా, ఏ పరిస్థితిలో అయినా మనం కృంగిపోయినప్పుడు నిన్ను నన్ను మనందరినీ ఇశ్రాయేలీయులను ఆనాడు ఏనాడు ఎట్లయితే విడిచిపెట్టకుండా వారి పట్ల కృపను చూపించాడో అట్టి రీతిగానే మన పరిశుద్ధాత్ముడు ప్రియుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువుల వారు మనల్ని మన జీవితంలో తన కృపను బట్టి నడిపించేవాడుగా ఉన్నాడు. ఆయన ఇదే మాటలే ఆయన కూడా మనకు అనేక సందర్భాల్లో వాగ్దానం ఇచ్చి ఆయన ఇచ్చిన వాగ్దాన ప్రకారంగా మనల్ని నడిపిస్తూనే ఉన్నాడు. కాబట్టి యుద్ధం ఇక్కడ వీరి ముందుంది. ఆ యుద్ధంలో వారు ఓడిపోయారు. ఎక్కడ అంటే 7వ అధ్యాయంలో ఆ సందర్భాన్ని మనం చూస్తాం. ఎప్పుడు చెప్తూ ఉంటాను, మనం చదువుతున్నటువంటి కంటెంట్కి ఎప్పుడు కూడా ముందు ఏదో జరిగింటుంది, అది తీసుకోవాలి. మన జీవితంలో కూడా అంతే. ఏదో ఓటమి, ఏదో అపజయం, ఏదో బలహీనత, ఏదో కృంగిపోయిన స్థితి మన జీవితంలో ఉన్నప్పుడు మన జీవితానికి ముందు ఏం జరిగింది అనేది గమనించుకుంటే ఆయన ప్రోత్సాహపరిచే దేవుడు,
భయపడకము, జడియకము అని ఆ ప్రోత్సాహకరమైనటువంటి మాటలు మనతో మాట్లాడే మన ప్రభు. అంతేకాదు 8వ అధ్యాయం 1వ వచనంలో ఇంకొకటి ఏమంటాడంటే, వారినందరినీ తోడుకొని హాయి మీదికి పొమ్ము వాగ్దానం ఇస్తూ ఉన్నాడు. పో అంటున్నాడు. వాగ్దానము కూడా అనుగ్రహించే దేవుడు. ఈ 3 విషయాలు అంటే మన జీవితంలో ఉన్నటువంటి పరిస్థితి, ఆయన మనకిచ్చినటువంటి ప్రోత్సాహకరమైన మాట ఏది, ఆ పరిస్థితిలో ఆయన మనకిచ్చిన వాగ్దానం ఏది. అన్ని వాగ్దానాలు ఒకటే కావు. ఎవరికో ఇచ్చిన వాగ్దానాన్ని నీవు తీసుకొని నేను చేస్తా అంటే కాదు కాదు కాదు. ఇక్కడ ఆ 7వ అధ్యాయానికి వస్తే, 7వ అధ్యాయంలో ఇశ్రాయేలీలు హాయి వారితో యుద్ధములో ఓటమిని అనుభవిస్తారు. ఓటమి చెందటానికి కారణము, ముందు జరిగిన యుద్ధములో దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానాన్ని తప్పి ఆయన చెప్పినటువంటి మాటను వినకుండా మీరి వారు ఒక పని చేశారు. 7వ అధ్యాయం 1వ వచనంలో ఉంది ఆ మాట. శపితమైన దాని విషయంలో ఇశ్రాయేలీలు తిరుగుబాటు చేసిరి అని ఉంది. ఇశ్రాయేలీలు తిరుగుబాటు చేసిరి. దేని విషయంలో? శపితమైన దాని విషయంలో. అంటే దేవుడు ఒకసారి వారు యుద్ధానికి వెళ్ళినప్పుడు దోచుకునే విషయంలో శపితమైనటువంటివి ఏవి కూడా మీరు దోచుకోకుండా రావాలి అన్నారు. 7వ అధ్యాయంలో జరిగింది ఏంటి అనంటే, ఒక శపితమైనటువంటి దాన్ని ఒకరు తీసుకొని వచ్చారు. ఇక్కడ పాపము చేసింది అంటే దేవుని ఆజ్ఞను అతిక్రమించింది ఒక్కరే. జ్ఞాపకం చేసుకుందాం, ఈ మాట చాలా ప్రాముఖ్యమైనటువంటి. కానీ పనిష్మెంట్ లేకపోతే శిక్ష లేకపోతే దేవుని ఉగ్రత ఇశ్రాయేలీయులందరి మీద పడ్డది. 7వ అధ్యాయం మీరు జాగ్రత్తగా చదవండి, ధ్యానం చేయండి. ధ్యానం చేస్తే మీకు కూడా అర్థమవుతుంది, దేవుడు మీతో కూడా మాట్లాడతాడు. చేసింది ఒకడే. ఆ ఒక్కరెవరో కూడా ఉంది ఇక్కడ. ఒక్కరు చేసిన దానికి ఇశ్రాయేలీయులందరి మీద ఈ ప్రభావం, తన ఉగ్రత చూపినట్లుగా మనం చూస్తాము. ఇక్కడ 1వ వచనం అంతా, 7వ అధ్యాయం 1వ వచనం అంతా చదివితే, శపితమైన దాని విషయంలో ఇశ్రాయేలీయులు తిరుగుబాటు చేసిరి. ఎట్లనగా యూదా గోత్రములో జరాహు ముని మనుమడును, జబ్ది మనుమడును, కర్మీ కుమారుడునైన ఆకాను శపితము చేయబడిన దానిలో కొంత. ఈ మాటలు బహుశ్రేష్టమైనటువంటి మాటలు. వంశావళి చెబుతూ ఉన్నాడు. డైరెక్ట్ గా ఆకాను అని అంటలేడు. అక్కడి నుంచి తీసుకొచ్చాడు, వంశాన్నే తీసుకొచ్చాడు. తీసుకువస్తూ ఆ వంశంలో నుండి ఆకాను శపితము చేయబడిన దానిలో అంతా తెలియదు, కొంత తీసుకొనెను. కనుక క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ దినం వింటున్నటువంటి మనందరము కూడా దేవుడు మన జీవితాల్లో కోప్పట్టడానికి, మనల్ని విడిచిపెట్టడానికి, లేకపోతే మన ఎడల తన కృపను ఆపివేయటానికి కారణాలు కొన్ని ఉంటాయి. ఏంటివి అనంటే, శపితమైనటువంటివి మన జీవితంలో ఉన్నాయా, ఇది పరీక్ష చేసుకోవాలి. అప్పుడే విడిచిపెడతాడు దేవుడు. అప్పుడే మన జీవితంలో మనం కష్టాలు అనుభవిస్తాం. అప్పుడే మన జీవితంలో శోధనలు వస్తాయి. అప్పుడే మన జీవితాల్లో ఇరుకులు, ఇబ్బందులు, అసమాధానము ఇవన్నీ కూడా రావటానికి కారణము మన జీవితంలో శపితమైనటువంటిది ఉంది అని గ్రహించుకోవాలి. గ్రహించుకున్న మనము అలాగే కంటిన్యూ చేయకుండా దేవుని హెచ్చరిక మాటలు విని, ఏమన్నాడు దేవుడు అనంటే, ఇక్కడ వాళ్ళు ఏం జరిగిందంటే, ఆ శపితమైనటువంటిది ఉండుటను బట్టి హాయి సైన్యము కొద్ది మందే ఆడ ఉంది. అంత నేను టూకీగా చెప్తూ ఉన్నాను, సమయం లేదు కాబట్టి. కొద్ది మంది, ఇశ్రాయేలీలు మాత్రం 3 లక్షల మంది ఉన్నారు. కానీ ఆ చోట ఇశ్రాయేలీలు ఓడిపోయారు. పరిస్థితి ఓటమి వారి పరిస్థితి. ఇశ్రాయేలీయులకు యుద్ధము పరిపాటి.
వారి జీవితంలో వారు అనేక యుద్ధాలు చేశారు. అమాలేకీయులతో చేశారు, ఫిలిస్తీయులతో చేశారు, కనానీయులతో చేశారు, అమోరీయులతో చేశారు. ఎన్ని యుద్ధాలు యుద్ధాలు చేసినటువంటి రాజులు కూడా చాలా మంది ఉన్నారు. ప్రసిద్ధి చెందిన రాజు సౌలు, దావీదు, యెహోషాపాత్, ఇలాంటి గొప్ప గొప్ప రాజులు యుద్ధాలు చేసిన ప్రతి యుద్ధంలో విజయం ఎవరిదయ్యా అంటే ఇశ్రాయేలీయులదే. గద్దెంపిచ్చాడు, చక్కదిద్దుకోమన్నాడు. చక్కదిద్దిన ప్రతిసారి కూడా వారే విజయాన్ని అనుభవించారు, జయాన్ని వారే పొందుకున్నారు. దేవుడు వారికే విజయాన్ని ఇచ్చాడు, ప్రతి యుద్ధంలో ఇచ్చాడు. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, వినుచున్న నీవు నేను, మన జీవితాల్లో కూడా అనేక పోరాటాలు, అనేక బలహీనతలు, అనేక ఇబ్బందులు, అనారోగ్య పరిస్థితులు, వీటన్నిటికీ కారణము శపితమైనది మన జీవితంలో ఏదో ఉంది. కొంతే, అది చిన్న బలహీనతే కావచ్చు, కానీ దేవుని ఉగ్రత మాత్రం బహు భయంకరంగా ఉంటుంది. వంశమంతా, ఇశ్రాయేలీయులందరూ ఆ ఉగ్రతకు పాత్రులైనట్లుగా మనం చూస్తాం. ఇశ్రాయేలీయులు ఓడిపోయారు, అక్కడ పారిపోయినట్లుగా ఉంది. ఇక్కడ ఆ యుద్ధంలో నుంచి ఇశ్రాయేలీయులు అంత లక్షల మంది, హాయి వారు కొద్ది మంది అయినా, సంఖ్య చెప్పలేదు కానీ కొద్ది మంది అని ఉంది. 3వ వచనము 7వ అధ్యాయం 3వ వచనం చివరిలో ఏముంది అంటే కొద్ది మంది అన్నది. వారి ముందు నిలవలేకపోయారు. ఫిలిస్తీయులు బహుమంది, గొప్ప సైన్యం వచ్చి యుద్ధానికి నిలబడితే దావీదు ఒక్కడే యుద్ధం చేసి గెలుపొందాడు. శపితమైంది లేదు. దేవుని మాటను అంగీకరించి దావీదు వారితో యుద్ధం చేస్తే ఒక్కని ద్వారానే జయాన్ని ఇశ్రాయేలీయులకు అనుగ్రహించిన దేవుడు. ఫిలిస్తీయులు పారిపోయినట్లుగా చూస్తారు, బహుమంది. ఇక్కడ బహుమంది ఇశ్రాయేలీయుల ముందు ఇశ్రాయేలీయులు హాయి కొద్ది మంది వారి ముందు పారిపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కారణము శపితమైనది కొంత వారిలో ఉండటం. ఇందాక నేను చెప్పాను, ఎప్పుడైతే తిరిగి మనము ఆయన వైపుకు మరలుతామో అప్పుడు ఆయన కనికరించే దేవుడు, ఆయన వాగ్దానం ఇచ్చే దేవుడు. ఆ పరిస్థితికి వాగ్దానాన్ని ఇస్తాడు. మళ్ళీ చెబుతున్నాను, ఆ పరిస్థితికి నీవు అడిగిన వాగ్దానాలు, బైబిల్లో వారికి ఇచ్చిన వాగ్దానాలు మీరు పట్టుకో. నీవు అడుగు, ప్రభువా నా పరిస్థితి ఇది, నేనేం చేయాలి? దావీదు అనేక సార్లు దేవుని దగ్గర అడుగుతాడు, విచారణ చేస్తాడు. ఈ యుద్ధానికి నేను వెళ్ళాలా వద్దా? వెళ్ళు అంటే వెళ్తాను, వద్దు అంటే మానేస్తాను అన్నాడు. దేవుడు చెప్పినట్లుగానే చేశాడు. అందుకే గెలుపులు, విజయాలు ఆయన జీవితంలో అనేకములు అనుభవించాడు. ఆ సందర్భంలో ఆయన వాగ్దానాలు ఇచ్చాడు. ఇప్పుడు ఈ యుద్ధానికి వెళ్ళు, గెలుపు నీకు ఇస్తున్నాను అని చెప్పాడు. మన బలహీన పరిస్థితుల్లో కూడా ఆ రీతిగానే మనం ఆయన సన్నిధికి వచ్చి ఆయన అడిగితే ఆయన తప్పకుండా ఇస్తాడు. ఈ 7వ అధ్యాయంలో జరిగినటువంటి దాన్ని బట్టి 8వ అధ్యాయంలో దేవుడు, అంటే ఇక్కడ కొన్ని మాటలు బాగా ఉన్నాయి. శాపగ్రస్తుమైనటువంటిది ఒకటి కలదు మీ దగ్గర, దాన్ని తీసేసుకోండి అంటాడు. ఆ తర్వాత కోప్పడ్డాడు. తర్వాత ఆ దాన్ని ఎలా కనిపెట్టాలో దేవుడే యెహోషువకు ఒక ప్రణాళిక చెప్తాడు. ఆ వంశం వారిని అందరిని పిలువు, నీ ముందుకు అందరిని పిలుచుకొని ఎవరి దగ్గర ఇది జరిగిందో చూడు అంటే అందులో యూదా గోత్రము కనిపిస్తుంది. యూదా గోత్రంలో నుంచి ఎవరో చూడు అంటే మళ్ళీ ఒకరు వస్తారు, పురుషులలో చూస్తాడు. అలాగా క్రమంగా చూస్తే ఆకాను పట్టుబడతాడు. చేసింది ఎవరండి? ఆకాను ఒక్కడే. కానీ కాలిపోయింది ఎవరు అంటే అక్కడ ఆకానుకు సంబంధించిన అందరూ కూడా అగ్ని చేత కాల్చబడతారు. అప్పుడు కృంగిపోయినటువంటి ఈ ఇశ్రాయేలు సైన్యాన్ని యెహోషువ ద్వారా ఒక ప్రగాఢమైనటువంటి వాగ్దానాన్ని, ఉత్సాహపరిచే మాటనిస్తున్నాడు. ఇంకా అది అయిపోయింది, ఇప్పుడు మీ యొద్ద శపితమైనటువంటిది లేదు కాబట్టి, ఇప్పుడు మీరు నా ప్రజలు కాబట్టి భయపడకండి, ఇప్పుడు వెళ్ళండి, భయపడకండి, జడియకండి. మీ పరిస్థితి, మీ శపితమైనటువంటిది కొట్టివేయబడింది, కొట్టివేయబడింది కాదు, కాల్చివేయబడింది. కాబట్టి ఇప్పుడు మీరు యుద్ధానికి పోవచ్చు, పొమ్ము అని వాగ్దానాన్ని ఇచ్చినట్లుగా మనం చూస్తాం. ఆ ప్రకారంగానే
వెళ్ళేటువంటి ఆయనతో ఈ ఎన్ని యుద్ధాలు కదా వారు చేసింది, నేను ఇందాకనే అన్నాను, అనేకమైనటువంటి యుద్ధాలు చేశారు. ప్రతి యుద్ధంలో ఒక కొత్త ప్రణాళికను ఆయన వారికి ఇస్తూ వచ్చారు. అన్ని యుద్ధాలు ఒకే రీతిగా జరగలేదండి. అందరూ ఒకే యుద్ధం అంటేనే అన్ని ఒకటే అనుకుంటారు. ప్రతి యుద్ధములో యెహోవా దేవుడు ప్రత్యేకమైనటువంటి పద్ధతిని, ఎరుక గోడలు ఎలా కూల్చారండి? కేవలం కేకలతోనే గెలిచారు. దావీదు ఫిలిస్తీన్లతో చేసిన యుద్ధము రాళ్ళు, చిన్న రాళ్ళు వడిసెల చిన్న బాలుడైన దావీదుతో గెలుపునిచ్చాడు. అన్ని యుద్ధాలు ఒకటి కాదు. అలాగే మన జీవితంలో కూడా వచ్చిన శోధనలు అన్ని ఒకటి కావు. అన్నిటినీ కట్టి ఒకటే అనకండి. ఇక్కడ వారికి ఒక యుద్ధ పద్ధతిని ఆయన అనుగ్రహిస్తున్నాడు. ఏంటి అది అంటే, మొట్టమొదట ఏం చేయాలంటే, మీ దగ్గర ఉన్న సైన్యాన్ని 2 భాగాలు చేయండి. ఒక భాగం పొంచి ఉండాలి. 4వ అధ్యాయము చివరి మాటగా ఉంది అక్కడ. 4వ అధ్యాయం అంతా 4వ వచనం, 8వ అధ్యాయం 4వ వచనం చూస్తే, వారికి ఆజ్ఞాపించినదేమనగా, ఆ పట్టణమునకు పడమటి వైపున మీరు దాన్ని పట్టుకొన చూచుచు పొంచి ఉండవలెను, దాక్కునుండాలి. ఈ పద్ధతిని ఇక్కడ దేవుడు 2 అంటే, ఒకటి పొంచి ఉండమంటున్నాడు, రెండవది ఆ పొంచి ఉన్న తర్వాత వారిని పట్టుకోమని ఆజ్ఞాపిస్తున్నాడు. 2 విషయాలు అంటే 2గా విడిపోవాలి. ఒకటి ఒకవైపు ఉండాలి, పొంచి ఉండాలి. రెండవది ఎందుకంటే 7వ అధ్యాయంలో జరిగిన యుద్ధంలో వారు అలాగే చేశారు. వారు అలాగే చేస్తే వీళ్ళు పారిపోయినట్లుగా చూస్తారు. సో మీరు మళ్ళీ ఇక్కడ అదే పద్ధతిని అవలంబిస్తే వాళ్ళు పారిపోయారు వీళ్ళు అని అనుకుంటారు. అనుకున్నట్లుగానే ఒక గుంపు పారిపోయినట్లుగా చేస్తే, రెండవ గుంపు ఏది, పొంచి ఉన్న గుంపు ఇప్పుడు వారి మీద పడితే వారు ఓడిపోతారు. యుద్ధానికి ఇక్కడ ఒక పద్ధతి ఇచ్చాడు ఆయన. అంతేకాకుండా యుద్ధము జరగక ముందే దేవుడు వారికి ఒక వాగ్దానాన్ని ఇచ్చాడు. అది ఏంటి అనంటే, 8వ అధ్యాయము మొదటి వచనంలోనే చూస్తే, నేను హాయి రాజును, అతని జనులను, అతని పట్టణమును, అతని దేశమును నీ చేతికి అప్పగించెదను అని అన్నాడండి. ఇది వాగ్దానం. యుద్ధం జరిగిందా? కింద జరుగుతుంది ఇంకా. కానీ వాగ్దానం ఏంటి అని అంటే, హాయి రాజునిస్తాను, అతని జనులను ఇస్తాను, అతని పట్టణాన్ని ఇస్తాను, అతని దేశాన్ని ఇస్తాను. హాయి రాజును అని అంటే, వారికి కలిగిన అధికారం అంతా కూడా, రాజుని ఇచ్చాడంటే ఏంటి? రాజు చేతిలో ఏముంది? అధికారం ఉంది. ఆ అధికారాన్ని అంతా కూడా నీకిస్తున్నాను యెహోషువ, భయపడొద్దు, జడియవద్దు, శపితమైంది, కాల్చివేయబడింది, ఇక మీరు ధైర్యంగా ముందుకు వెళ్ళండి. ఆ హాయి రాజు యొక్క అధికారాన్ని నీ చేతికి అప్పగించబోతూ ఉన్నాను. అంతేకాదు, అతని జనులనందరినీ కూడా, అతన్ని ఎవరెవరైతే అనుసరిస్తూ ఉన్నారో అతని అనుచరులనందరినీ కూడా నీ చేతికి అప్పగించబోతూ ఉన్నాను. అప్పగించబోతున్నాను కాదు, అప్పగిస్తున్నాను. అంతేకాదు, అతని పట్టణమును, ఆ స్థలము ఏదైనా సరే, నీ ముందున్న శోధన కూడా ఏదైనా సరే, అది నీకు ఇస్తున్నాను. పట్టణాన్ని ఇస్తున్నాను. పట్టణంతో నేను సంతృప్తి చెందట్లేదు, నీవు కూడా సంతృప్తి పడవలసిన అవసరం లేదు. ఆ దేశాన్నే నీకు ఇస్తున్నాను. దేశం అంటే విస్తారమైనటువంటి సమస్తాన్ని నీకే ఇచ్చేస్తున్నాను. అధికారాన్ని ఇస్తాను, అనుచరులను ఇస్తాను, వారి యొక్క స్థలాన్ని ఇస్తాను. అంత మాత్రమే కాకుండా వారు కలిగి ఉన్న సమస్తాన్ని నీ చేతికి అప్పగిస్తున్నాను. పొందుకో. యుద్ధమునకు వెళ్ళక ముందే దేవుడు వాగ్దానం ఇచ్చాడు. వాగ్దానం ఇచ్చిన దేవుడు వారికి తృప్తిని కూడా అనుగ్రహించాడు. ఒకటేంటంటే, ఈ మాటలు వారు నమ్మారు, విశ్వసించారు, బలాన్ని పొందుకున్నారు. జరిగిన ఓటమిని, 7వ అధ్యాయంలో జరిగిన ఓటమిని మర్చిపోయి, అది కాల్చివేయబడింది కాబట్టి దాని వైపు చూడకుండా విశ్వాసంతో ముందుకు సాగారు. కాబట్టి వారు గెలుపును పొందుకున్నారు. కాబట్టి ఇక్కడ వారికి
యుద్ధము అన్నటువంటి పరిస్థితి వారి ముందు ఉండేది. మన జీవితాలకు అన్వయించుకుంటే దీన్నే, మన పరిస్థితి ఏదైనా సరే ఆయన మనకి అనుగ్రహించిన ప్రోత్సాహకరమైనటువంటి ముందు మనం ఏం చేసుకోవాలంటే, నా జీవితంలో ఉన్న శపితమైంది ఏంటి ప్రభువా అని ఆయన్నే అడగాలి. ఆయనే చూపించింది అక్కడ. ఇశ్రాయేలీలు గుర్తుపట్ల ఓడిపోయి కుంగిపోయి ఉన్నారు. ఏడుస్తూ ఉన్నాడు యెహోషువ. విలాపం కన్నీటి పర్యంతం ఇశ్రాయేలుల నిమిత్తం ప్రార్థన చేస్తూ ఏడుస్తూ ఉంటే, ఎందుకు ఏడుస్తున్నావు? ఏందో నీకు తెలియదా ఏం జరిగిందో? తెలియదు. ఇదిగో నేను చెప్తున్నాను, శపితమైంది మీ మధ్యలో ఉంది. 7వ అధ్యాయం బాగా చదవండి, అందులో ఉంది అన్ని. కాబట్టి మనం కూడా ప్రభు నా జీవితంలో శపితమైంది ఉంది, అదేదో నాకు బయలుపరచడమే కాదు, దాని నుంచి నేను మరలుకోవటానికి అట్టి శక్తిని నాకు అంటే ఆయన ప్రోత్సాహకరమైనటువంటి మాటలు. అదే అని ఇక్కడ ఏమిచ్చాడు? భయపడకము, జడియకము. నీకు కూడా అదే అలాంటి మాటలే ప్రోత్సాహమైనటువంటి మనకు అనుగ్రహిస్తాడు. అనుగ్రహించిన దేవుడు వాగ్దానము కూడా ఇస్తాడు. ఆ వాగ్దానాన్ని నీవు నమ్మితే దేవుడు తప్పకుండా నిన్ను కూడా బలపరిచే దేవుడు. అట్టి కృపగలిగిన దేవుని చేతులకు మనల్ని మనము సమర్పించుకుంటేనే ఇది సాధ్యము. కాబట్టి అలాగున మనల్ని మనము బలపరుచుకొని ప్రభు సన్నిధిలో మనకు అనుగ్రహించిన జీవితంలో మనము కూడా అదే వాగ్దానాన్ని పొందుకొని ముందుకు సాగాలని ప్రభు ఈ మాటలు మనకి రాత్రి అనుగ్రహించాడు. ఇది పొందుకొని విశ్వాసముతో ముందుకు ప్రార్థనలో మన విన్నపాలు విన్నవించుకోవటానికి వచ్చినటువంటి మనం ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఇప్పుడు కూడా మనం అడుగుదాం, ప్రభు నా జీవితంలో శపితమైంది ఉంటే తీసివేయి, నాకు వాగ్దానం ఇవ్వు. నేను ఇదిగో వీటి విషయాలై ప్రార్థన చేయబోతున్న నన్ను బలపరచయ్యా అని అడిగి ప్రార్థనలో ముందుకు సాగునట్లుగా ఆయనే తన కృప మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్.